హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. పవన్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్. నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్న ఓజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపి 350 కోట్లకు పైగా వసూలు సాధించింది. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాలో వింటేజ్ పవన్ కళ్యాణ్ మాస్ అవతారంలో కనిపించి అభిమానులను ఉర్రూతలూగించారు. తమన్ సంగీతం, స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలు చిత్రానికి హైలైట్గా నిలిచాయి. థియేటర్లలో రికార్డులు సృష్టించిన ఈ బ్లాక్ బాస్టర్ అక్టోబర్ 23 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో థియేటర్లో మిస్ అయిన ఫ్యాన్స్కు ఇప్పుడు ఇంట్లోనే ఓజీ మాస్ ఫీవర్ మళ్ళీ అనుభవించే అవకాశం లభిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్లో పవన్ కళ్యాణ్ పూర్తిగా వింటేజ్ మోడ్లో కనిపించి అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. విడుదలైన మొదటి రోజు నుంచే థియేటర్లలో హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. పవన్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్, స్టైలిష్ లుక్, యాక్షన్ సీక్వెన్స్లు ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించాయి. ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్లో కూడా రికార్డు స్థాయిలో వసూళ్లు నమోదయ్యాయి. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ఓజీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 350 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. కేవలం 5 రోజుల్లోనే 200 కోట్ల మార్కు దాటిన ఈ చిత్రం పవన్ కెరీర్లోనే ఒక భారీ బ్లాక్ బాస్టర్గా నిలిచింది. మొదటి వారం వరకు కలెక్షన్స్లో ఎటువంటి తగ్గుదల లేకుండా దూసుకెళ్లింది. సుజిత్ స్టైలిష్ డైరెక్షన్ ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. పవన్ కళ్యాణ్కి సరిపోయే రీతిలో మాస్ ఎలిమెంట్స్, స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్ కలిపి ఓ గ్యాంగ్స్టర్ డ్రామాను రూపొందించారు. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ రేంజ్లో ఉండటం వలన ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ మూవీ. తమన్ కంపోజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమా సక్సెస్లో కీలక పాత్ర పోషించాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ నటించారు. ఆమె సింపుల్ రోల్ అయినప్పటికీ ఉన్నంతలో బాగానే ఆకట్టుకుంది. ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. థియేటర్లో సినిమాను చూసిన అభిమానులు సోషల్ మీడియాలో ఇది పవన్ కళ్యాణ్ మాస్ రీఎంట్రీ, సుజిత్ పవర్ను రివైవ్ చేశాడు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఓజీ చిత్రానికి సంబంధించి ఓ అదిరిపోయే న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఎన్ని రోజులు థియేటర్లలో అలరించిన ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్కి సిద్ధమైంది. అక్టోబర్ 23 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్ఫ్లిక్స్ సంస్థ ప్రకటించింది. దీంతో ఈ చిత్రాన్ని థియేటర్లో మిస్ అయిన వారు ఇప్పుడు ఇంట్లో హాయిగా చూసేయొచ్చు.